డయాగ్రామ్స్ అనేది వేయొచ్చా లేదా ఆ టీఎస్పీసీ గ్రూప్ 1 మెయిన్స్ లో. మీకేంటంటే వేరే జెడ్పీఎస్సీ తలక స్పెషల్ కాపీ తీసుకున్నాను, అఫీషియల్ డాక్యుమెంట్ తీసుకొని ఒక రిఫరెన్స్ కింద మీకు చెప్తున్నాను. అదేంటంటే డయాగ్రామ్స్ కానీ స్కెచెస్ కానీ మీరు వేయొచ్చు. అండ్ ఎక్కడ కూడా డూస్ లో వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటి, పెన్సిల్ మే బి యూజ్ ఫర్ డ్రాయింగ్ డయాగ్రామ్ స్కెచెస్ అని. ఓకే, ఇంతకుముందు ఏపీఎస్సీ గ్రూప్ 1 లో కూడా చాలా మంది డయాగ్రామ్స్ అనేది వేశారు. అండ్ 2017 నోటిఫికేషన్ కూడా నేను ఒక అమ్మాయికి పర్సనల్ గైడెన్స్ ఇచ్చాను. ఆ అమ్మాయి అయితే తన ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా చేయలేదు, జస్ట్ 1 వీక్ గైడెన్స్ ఇచ్చాను, తనకి 21st ర్యాంక్ వచ్చింది, C2 అయ్యారు. అలాగే 2019 నోటిఫికేషన్ అంటే 2020లో కూడా వాళ్ళు మెయిన్స్ అనేది రాశారు. దాంట్లో కూడా మన గైడెన్స్ ప్యాషన్ చాలా మంది డయాగ్రామ్స్ అనేది వేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఇంటర్వ్యూ కాల్స్ అయితే వచ్చాయి. సో నేను చెప్పేవన్నీ కూడా ప్రూవెన్ స్ట్రాటజీస్ కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఫాలో అని డెఫినెట్గా మీకు కొన్ని ఎక్స్ట్రా మార్క్స్ రావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ డయాగ్రామ్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ క్వాలిటీ ఆఫ్ ఆన్సర్ని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ దాంతోపాటు మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో విత్ ఇన్ ద టైం, మీకు టైం మేనేజ్మెంట్ అనేది చాలా పెద్ద ఇష్యూ అవబోతుంది. ఎందుకంటే లాస్ట్ టైం ఏపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ లో కూడా చాలా మంది 12 క్వశ్చన్స్ 13 క్వశ్చన్స్ రాసి ఆగిపోయారు, ఎందుకంటే టైం మేనేజ్మెంట్ టెక్నిక్ తెలియక. కాబట్టి మీరు ఏదైతే కంటెంట్ చెప్పాలనుకున్నారో త్రూ డయాగ్రామ్స్ కూడా మీరు చెప్పొచ్చు. సో దానివల్ల కూడా మీకు చాలా టైం అయితే సేవ్ అవుతుంది. అండ్ దాంతోపాటు మెయిన్ థింగ్ ఏంటంటే కాన్సెప్చువల్ క్లారిటీ. అండ్ ఇంకో ఎక్స్ట్రా ఎలిమెంట్, మీరు కొన్ని బ్యారియర్స్ బ్రేక్ చేయొచ్చు అంటే ఆ మోనోటోనీని బ్రేక్ చేయొచ్చు. ఎందుకంటే మాక్సిమం అందరు ఆన్సర్ స్క్రిప్ట్స్ సిమిలర్ గానే కనిపిస్తున్నాయి, ఒకేలా కనిపిస్తున్నాయి. ఎందుకంటే నేను పర్సనల్ గా లాస్ట్ 7 months నుంచి చాలా కాపీస్ ఇవాల్యుయేట్ చేశాను కాబట్టి నాకు కొన్ని కామన్ ఏరియాస్ అయితే కనిపించాయి. అండ్ ఇవాల్యుయేషన్ చేసినప్పుడు కూడా వాళ్ళు కొన్ని ఇన్పుట్స్ అయితే ఇచ్చాను, ఈ డయాగ్రామ్స్ అనేవి కంపల్సరీ వాడాలని చెప్పి. సో దానివల్ల ఏంటంటే ఆ మోనోటోనీ కూడా మీరు బ్రేక్ చేయొచ్చు అండ్ కొంచెం ఎక్స్ట్రా మార్క్స్ రావడానికి కూడా అవకాశాలు అయితే ఉన్నాయి.